హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు మార్క్సిస్ట్ భావజాల పార్టీలు వాటి ఆకాంక్షలు అనేటువంటి అంశాన్ని కేవి రెడ్డి విరచించి అందజేయగా మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను, వినండి. మార్క్సిస్ట్ భావజాల పార్టీలు ఆకాంక్ష. ఇక వినండి. అభివృద్ధికి దోహదపడే సంస్కరణలు అవశ్యం. కొండెడ్డి వెంకటేశ్వరరెడ్డి విరచితం ఇది. ప్రపంచంలో బడుగు బలహీన దేశాల్లో పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరెన్నికగన్నది భారతదేశం. ప్రజాస్వామ్యం ముసుగులో సామ్రాజ్యవాద భావాలతో అలరారుతున్న దేశం కూడా భారతదేశమే. పెట్టుబడిదారీ వ్యవస్థ దాని ఛాయలు బలీయంగా కనిపిస్తూ మత స్వాతంత్ర్యం, వాక్ స్వాతంత్ర్యం, పత్రికా స్వాతంత్ర్యం వెసులుబాట్లనిస్తూ అభివృద్ధికి కునుకుపాట్లతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్న దేశం కూడా భారతదేశమే. ఈ దేశంలో రాజకీయ పార్టీలు మార్క్సిస్ట్ భావజాలంతో మనుగడిస్తున్నవి కొన్ని అయితే, భారతీయ హైందవ సనాతన ధర్మమంటూ మత విశ్వాసాల మూలాలు ప్రధానాంశాలుగా సంప్రదాయ విశ్వాసాలు, నమ్మకాల సత్తువతో ప్రజాభిమానాన్ని పొందుతూ పాలనా పగ్గాలు చేపడుతున్నవి మరికొన్ని. ఏది ఏమైనా భారతదేశంలో రాజకీయ పార్టీలు రాజకీయ వాచాలత్వంతో ప్రజాదరణ పొందుతూ పాలనా పగ్గాలు చేపడుతున్నాయి. ప్రజా పునాదిని ఆధారంగా చేసుకుంటూ సామ్రాజ్యవాదం, వర్గ స్వభావమైన అణచివేత లక్ష్యంగా ఫ్యాసిజం లక్షణాలతో పాలకులుగా కొనసాగుతున్న పార్టీలు భారతదేశంలో గోచరిస్తుంటాయి. గద్దెనెక్కిన రాజకీయ పార్టీలు అత్యంత దురహంకారపూరితమైన జాతి విధ్వంసక నినాదాలతో జాతి సమైక్యతను దెబ్బతీస్తుంటాయి. రాజ్యంలో అంతర్గత కలహాలకు ఆజ్యం పోస్తుంటాయి. అంతర్గత ఫ్యాసిజం ఎత్తుగడలు, వ్యూహాలతో కార్మిక వర్గం ఐక్యతాశక్తిని బలహీనపరచాలన్న లక్ష్యాన్ని సాధించడమే ధ్యేయంగా పాలకులు పనిచేస్తుంటారు. ప్రజాస్వామ్యం ముసుగులో పాలకులు అవినీతిని పెంచి పోషిస్తూ దోపిడీ దౌర్జన్యాలకు తెరలేపుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతికి తిలోదకాలిస్తూ వ్యవస్థాగతమైన అనేక అంశాలను తమ నియంత్రణ కిందకు తెచ్చుకుంటారు. దేశంలో కార్పొరేట్ వ్యవస్థల నిర్మాణానికి దోహదపడుతూ అక్రమార్జనకు పాల్పడుతూ నిజమైన ప్రజాస్వామ్యం సంస్కృతిని చిన్నాభిన్నం చేస్తూ వ్యవస్థను అవినీతిమయం చేస్తుంది ఈ పాలనా వ్యవస్థ. బడుగు బలహీన దేశాలకు అమెరికా ఆర్థిక సహాయం అందిస్తానని ముందుకు రావడంలోని ఆంతర్యం ఏమంటే, పెట్టుబడిదారీ ప్రపంచాన్ని యథాస్థితిలో ఉంచడానికి వీలు పడినంతగా ఆర్థిక వనరుల్ని కార్పొరేట్ వ్యవస్థకు తోడ్పాటు కలిగించడమేననేది నగ్న సత్యం. అమెరికా చేసే ఎగుమతులను ఒక బ్లాక్మెయిల్ చేసే ఆయుధంగా వాడుకుంటుంది. అట్లాగే అమెరికా సైనిక సహాయం కూడా విదేశీయుల భూభాగంలో అమెరికా సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి మాత్రమే. దీన్ని కూడా ఒక ఆయుధంగా అమెరికా వాడుకుంటుంది. అమెరికా సైనిక, వైమానిక, నావికా స్థావరాలను విప్లవ శక్తులకు వ్యతిరేకంగా మోహరింపజేస్తున్నది. ప్రపంచ దేశాలు ఆయుధ పోటీలను నిలిపివేయకుండా, అణు ఆయుధాల పరీక్షలు, వాటి ఉత్పత్తిని నిషేధించకుండా, అగ్రదేశ యుద్ధ స్థావరాలను తొలగించకుండా శాంతి ఒప్పందాలు కాగితాలకే పరిమితమవుతాయి. సామ్రాజ్యవాదులు
హైడ్రోజన్ అణుయుద్ధాన్ని ప్రారంభిస్తామంటూ బలహీన దేశాల్ని బెదిరిస్తూనే ఉన్నారు. రాబోయే ప్రపంచ యుద్ధం వల్ల కలగబోయే వినాశనాన్ని పసిగడుతూ మానవాళిని రక్షించే వ్యూహాన్ని అంతర్జాతీయ కార్మిక వర్గం వెతుకుతుంది. అంతర్జాతీయ కార్మిక వర్గం తమ శ్రేణులను ఐక్యం చేసి పటిష్టపరచడంలో తమ నైపుణ్యానికి పదును పెట్టాల్సి ఉంది. కమ్యూనిస్టు పార్టీలు తమ విధానంగా శాంతి కోసం పోరాటాన్ని ప్రధాన కర్తవ్యంగా భావిస్తున్నాయి. అందుకే కార్మిక వర్గాల్ని, ట్రేడ్ యూనియన్లను, సహకార సంస్థలను, మహిళా సంఘాలను, యువజన సంఘాలను, సమస్త శ్రామిక ప్రజానీకాన్ని వారి రాజకీయ మత విశ్వాసాలకు అతీతంగా సంఘటితపరుస్తూ సామ్రాజ్యవాదులు చేసే దాడులను సామూహిక పోరాటంతో తిప్పికొట్టే నినాదాన్ని తలకెత్తుకుంటుంది. కమ్యూనిస్టు పార్టీ లక్ష్యమే అది. శాంతియుత సహజీవన సూత్రాన్ని ఎత్తిపట్టి కమ్యూనిస్టులు ప్రచ్ఛన్న యుద్ధాన్ని పూర్తిగా నిలిపివేయాలని, సైనిక కూటములను రద్దు చేయాలని, సైనిక స్థావరాలను తొలగించాలని, అంతర్జాతీయంగా సంపూర్ణ నిరాయుధీకరణ జరగాలని ప్రయత్నిస్తుంది. సమస్యలు ఉంటే చర్చల ద్వారా వివాదాలను పరిష్కారం చేసుకోవాలని కోరుతుంది. దేశాల మధ్య వాణిజ్య, సాంస్కృతిక, శాస్త్రీయ సంబంధాల విస్తరణ తదితర సంబంధాల కోసం పోరాడే ప్రయత్నం చేస్తుంది. శాంతియుత సహజీవన విధానం దానివల్ల శాశ్వత శాంతి, సామ్యవాద విధానాన్ని బలపడేట్లు చేస్తుంది. సామ్యవాద దేశాల, కమ్యూనిస్టులు, కార్మిక వర్గాల శాంతియుత సహజీవన విధానాన్ని ముందుకు తెచ్చేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. సామ్రాజ్యవాద యుద్ధ దాని భయంకర విపత్తుల నుంచి ప్రజలను రక్షించేందుకు తమ వంతు కృషిని కొనసాగిస్తున్నాయి. ప్రపంచ స్థాయిలో దోపిడీని, పేదరికాన్ని నిర్మూలించటమే తమ ధ్యేయంగా కమ్యూనిస్టు పార్టీలు యత్నిస్తున్నాయి. 4వ ప్రపంచ యుద్ధం అనే భయంకరమైన భయం నుంచి మానవ జాతిని విముక్తి చేయటం చారిత్రక బాధ్యతగా కమ్యూనిస్టులు భావిస్తున్నారు. ఈ మహత్తర చారిత్రక కర్తవ్యాన్ని అమలు చేయడానికి కమ్యూనిస్టు పార్టీలు తమ సమస్త శక్తిని, యుక్తిని అంకితం చేస్తున్నాయి. విశాల ప్రజానీకపు ప్రయోజనాలను నేరుగా తాకే రైతాంగ సమస్య పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత పాలక వర్గాలు ఇవ్వాలని కమ్యూనిస్టు పార్టీలన్నీ ఘోషిస్తున్నాయి. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో ఉత్పత్తి శక్తుల అభివృద్ధికి దోహదపడే విప్లవాత్మక వ్యవసాయ, కార్మిక సంస్కరణలు అమలు చేయాల్సిన అవసరాల్ని ఎత్తి చూపుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ బలపడేందుకు వ్యవసాయ, కార్మిక సంస్కరణలు దోహదపడతాయి అనేది సత్యదూరమైన అంశాలు కావు. ప్రజాస్వామిక పరివర్తనలకు, సామాజిక పురోగమనానికి రైతాంగ కూటాలు, కార్మిక వర్గాలు అత్యంత శక్తివంతంగా దోహదపడతాయి అనేది కమ్యూనిస్టుల అంతర్భాగంగా భావించాలి, ఆంతర్యంగా భావించాలి. నేడు పాలక వర్గాలు మత ఛాందసవాదాన్ని, సనాతన మూఢాచారాల్ని ఖండిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ముందుకు సాగాలి అనేది మార్క్సిస్ట్ భావజాల పార్టీల ఆకాంక్ష అనేది అర్థం చేసుకోవాలి అంటూ కేవీ రెడ్డి వీరు అందజేసిన ఈ అంశం మార్క్సిస్ట్ భావజాల పార్టీల ఆకాంక్ష అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.